దశాబ్దాలుగా ప్రపంచానికి పోలీసులా వ్యవహరించిన అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పుడు తన సొంత ఇలాకాగా భావించే మిడిల్ ఈస్ట్లో దిక్కుతోచని స్థితి ఎదురైంది. ఇది కేవలం బాంబుల యుద్ధం కాదు, ఇది ఇంటెలిజెన్స్ యుద్ధం. అమెరికాకు అత్యంత రహస్యమైన సైనిక స్థావరాలు ఎక్కడ ఉన్నాయో, ఏ క్షణంలో ఏ విమానం ఎగురుతుందో పక్కాగా తెలుసుకునే శక్తిని ఇరాన్ సంపాదించింది. అది కూడా అమెరికా బద్ధ శత్రువు చైనా సహాయంతో. ఫైనాన్షియల్ టైమ్స్ బయటపెట్టిన ఈ సంచలన నిజాలు వింటే మీరు షాక్ అవుతారు. ఇరాన్ వాడిన TEE-01B ఉపగ్రహం అమెరికా అహంకారాన్ని ఎలా అణచివేసిందో, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాల గుట్టును ఎలా రచ్చ చేసిందో ఈ వీడియోలో చూద్దాం. అసలు ఇరాన్ దగ్గరికి ఇంత శక్తివంతమైన టెక్నాలజీ ఎలా వచ్చింది? ఇక్కడే చైనా తన తెలివితేటలు ప్రదర్శించింది. చైనాకు చెందిన ఎర్త్ ఐ అనే కంపెనీ ఒక అత్యాధునిక ఉపగ్రహాన్ని తయారు చేసింది. దీని పేరు TEE-01B. అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్కు నేరుగా టెక్నాలజీ అమ్మడం సాధ్యం కాదు. అందుకే చైనా ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. అదే ఇన్ ఆర్బిట్ డెలివరీ. దీని అర్థం ఏంటంటే ఉపగ్రహాన్ని చైనా భూభాగం నుంచే ప్రయోగిస్తారు. అది కక్షలోకి వెళ్లి పూర్తిగా పనిచేయడం మొదలుపెట్టిన తరువాత దాని తాళం చెవులను ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్కి అప్పగిస్తారు. అంటే కాగితాల మీద అది చైనా శాటిలైట్, కానీ దాని కళ్ళు మాత్రం ఇరాన్ కమాండర్ల చేతిలో ఉంటాయి. ఈ ఒక్క తెలివైన ఎత్తుగడతో అమెరికా ఆంక్షలన్నింటినీ చైనా గాలికి నెట్టేసింది. ఇరాన్ చేతికి ఒక డిజిటల్ ఆయుధాన్ని ఇచ్చింది. కేవలం ఒక ఉపగ్రహం ఉంటే సరిపోదు, దాని నుంచి సమాచారం అందుకోవడానికి భూమి మీద కూడా ఒక బలమైన నెట్వర్క్ ఉండాలి. ఇక్కడే చైనా మరో భారీ సహాయం చేసింది. బీజింగ్కు చెందిన ఎంపోసాట్ అనే గ్లోబల్ ఉపగ్రహ సేవల సంస్థకు చెందిన వాణిజ్య గ్రౌండ్ స్టేషన్స్ ను వాడుకునే అనుమతిని ఇరాన్ IRGCకి ఇచ్చింది. దీనివల్ల ఇరాన్ కమాండర్లు కేవలం టెహరాన్ నుంచి మాత్రమే కాదు, ఏషియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టేషన్ల ద్వారా డేటాను క్షణాల్లో అందుకోగలవు. అమెరికా తన చుట్టూ ఇనుప గోడ కట్టుకున్నామని భ్రమపడింది, కానీ చైనా, ఇరాన్ కలిసి అమెరికా తలపైన ఒక అదృశ్య నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేశాయి. అమెరికా కదలికలను ప్రతి సెంటీమీటర్ కూడా వదలకుండా ఫోటోలు తీయడం మొదలుపెట్టాయి. ఇప్పుడు అసలు విధ్వంసం గురించి మాట్లాడుకుందాం. మార్చి 13, 14, 15 తేదీల్లో మధ్యప్రాచ్యంలో ఏం జరిగిందో తెలుసా? సౌదీ అరేబియాలోని అత్యంత పటిష్టమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై TEE-01B ఫోటోలు తీసింది. సరిగ్గా అదే టైంలో ఇరాన్ అనుకూల దళాలు దాడులు చేశాయి. మార్చి 14న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా మీడియా ముందుకొచ్చి తమ విమానాలు దెబ్బతిన్నాయని అంగీకరించారు. ఇది యాదృచ్ఛికం కాదు గురు, ఇది పక్కా స్కెచ్. ఇక్కడితో ఆగలేదు. ఈ ఉపగ్రహం తన కెమెరా లెన్స్ ను మరిన్ని అమెరికన్ స్థావరాల వైపు తిప్పింది. జోర్దాన్లోని మువఫాక్ సాల్టీ ఎయిర్ బేస్, ఇక్కడ అమెరికా తన డ్రోన్లను, యుద్ధ విమానాలను దాచి ఉంచుతుంది. బహ్రెయిన్లోని US 5వ ఫ్లీట్, గల్ఫ్ సముద్రాన్ని శాసించే అమెరికా నౌకాదళ ప్రధాన కార్యాలయం పక్కనే ఈ ఉపగ్రహం నిఘా పెట్టింది. ఇరాక్లోని ఎర్బిల్ విమానాశ్రయం, ఇక్కడి అమెరికా బలగాల కదలికలను ఇరాన్ లైవ్లో వీక్షించింది. అంటే అమెరికా ఎక్కడ దాక్కున్నా ఇరాన్ కళ్ళు వాటిని వెతుక్కుంటూ వెళ్లాయి. ఇరాన్ నిఘా వేట ఇంతటితో ఆగలేదు. అమెరికాకు వత్తాసు పలికే ప్రతి దేశంపై ఇరాన్ కన్నేసింది. కువైట్లోని క్యాంప్ బ్యూహ్రింగ్, అలీ అల్ సలేం ఎయిర్ బేస్లలో ఉన్న ప్రతి అమెరికన్ ట్యాంక్, ప్రతి గన్ గుట్టును రచ్చ చేసింది. జిబూటి అంటే ఆఫ్రికాలోని కీలకమైన క్యాంప్ లెమోనియర్ని పర్యవేక్షించింది. ఒమాన్లోని దుఖ్మ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై నిఘా వేసింది. కేవలం సైన్యం మీద మాత్రమే కాదు, అమెరికాకు ఆర్థికంగా అండగా నిలిచే గల్ఫ్ పౌర మౌలిక సదుపాయాలపై కూడా ఇరాన్ డేటా సేకరించింది. కేవలం ఫోటోలు తీయడం మాత్రమే కాదు, ఈ TEE-01B ఉపగ్రహం అమెరికా GPS సిస్టమ్స్ ను జామ్ చేసి లేదా తప్పుదారి పట్టించే సామర్థ్యం కలిగి ఉందని నిపుణులు అనుమానిస్తున్నారు. అంటే అమెరికా క్షిపణులు తన స్థావరాలను కాపాడుకోవడానికి ప్రయోగించినప్పుడు ఈ శాటిలైట్ ఇచ్చే తప్పుడు సిగ్నల్స్ వల్ల అవి దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. ఇది అమెరికాకు ఒక సాంకేతిక పీడకల. UAEలోని ఖోర్ ఫకాన్ కంటైనర్ పోర్ట్, ఖిద్బా విద్యుత్ మరియు డీశాలిటేషన్ ప్లాంట్, బహ్రెయిన్లోని ప్రపంచంలోని అతిపెద్ద ఆల్బా అల్యూమినియం ప్లాంట్, ఇవన్నీ ఇప్పుడు ఇరాన్ కంటి కింద ఉన్నాయి. అంటే ఇరాన్ తలుచుకుంటే ఒక్క నిమిషంలో ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు చీకట్లోకి నెట్టేయగలదు. అమెరికా మిత్ర దేశాలకు ఇది ఒక తీవ్రమైన హెచ్చరిక. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, అగ్రరాజ్యం అమెరికా కాలం చెల్లిపోతోంది. చైనా తన సాంకేతిక బలంతో, ఇరాన్ తన తెగువతో కలిసి అమెరికాను ముప్పు తిప్పులు పెడుతున్నాయి. చైనా నేరుగా అమెరికాతో యుద్ధానికి దిగడం లేదు, కానీ ఇరాన్ వంటి దేశాలకు
తన అత్యుత్తమ టెక్నాలజీని అందిస్తూ అమెరికాను బలహీనపరుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే మధ్యప్రాచ్యంలో అమెరికాకు తగులుతున్న దెబ్బల వెనుక ఉన్న రిమోట్ కంట్రోల్ బీజింగ్లో ఉంది. చైనా తన చేతులు నలుపు చేసుకోకుండానే ఇరాన్ ద్వారా అమెరికా సామ్రాజ్యాన్ని కూలుస్తోంది. $1 బిలియన్ వ్యాపారాన్ని పక్కన పెట్టి ఇరాన్ తన ఆత్మాభిమానం కోసం పోరాడుతోంది. ఇంతకాలం అమెరికా తమను కాపాడుతుందని నమ్మిన సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్ వంటి దేశాలు ఇప్పుడు వణికిపోతున్నాయి. ఎందుకంటే వారి విద్యుత్ కేంద్రాలు, పోర్టులు, అల్యూమినియం ప్లాంట్లు అన్నీ ఇరాన్ నిఘాలో ఉన్నాయి. అమెరికా రక్షణ వ్యవస్థలు కూడా ఈ కొత్త తరహా నిఘా దాడులను ఆపలేకపోతున్నాయి. అది ఆ దేశాలను అమెరికా నుంచి దూరం చేసి చైనా, ఇరాన్ వైపు చూసేలా చేస్తోంది. ఈ అంతరిక్ష యుద్ధంలో అమెరికాకు చైనా కొట్టిన ఈ చావు దెబ్బను ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. గతంలో అమెరికా మాత్రమే ఇతర దేశాల మీద గూఢచర్యం చేసేది. కానీ ఇప్పుడు ఇరాన్ వంటి దేశం చైనా సహకారంతో అమెరికా మీద గూఢచర్యం చేయడం అనేది ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు. ఇది అమెరికా ఇంటెలిజెన్స్ విభాగమైన CIA పట్టిన అతిపెద్ద పరాభవం.